దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునగాక. ప్రభునందు అత్యంత ప్రియమైనటువంటి విశ్వాసులందరికీ కూడా మన రక్షకుడును మన ప్రభువునైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామమును బట్టి శుభములు వందనాలు తెలియచేస్తున్నాం. ఈ మేల్కొల్పు ప్రార్థన ద్వారా మిమ్మల్ని పలకరించడానికి నాకు ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈ విధంగా ప్రతిరోజు ఒక అంశం ద్వారా మీతో మాట్లాడుతున్నప్పుడు, దైవికమైనటువంటి వాక్యము ద్వారా పలకరిస్తున్నప్పుడు, దేవుని యొక్క మాటగా మీ ముందుకు వాక్యమును తీసుకుని వస్తున్నప్పుడు, రాయబారులుగా మా బాధ్యతను మేము చేయగలుగుతున్నామనే సంతోషము, రాయబారులుగా ప్రభువు యొక్క చిత్తమును మేము నెరవేరుస్తున్నామనేటువంటి ఆనందము, ఒక తృప్తి మా జీవితాల్లో మేము కలిగి ఉంటున్నాం. రాయబారులమైన మేము మరి సరైనటువంటి పని చేయాలి. రాయబారులమైన మేము క్రమమైన పని చేయాలి. రాయబారులమైన మేము దేవుని చిత్తమును నెరవేర్చుటలో సరైన పాత్రను మేము పోషించగలగాలి. నేటి క్రైస్తవ సమాజంలో రాయబారులమని చెప్పుకుంటూ మోసపూరితమైనటువంటి నడవడికను, మోసపూరితమైనటువంటి క్రియలు చేస్తున్నటువంటి అనేక మందిని మనం చూస్తూ ఉన్నాం. సమాధాన రాయబారులు అని పేరు పెట్టబడిన మేము సమాధాన రాయబారులుగానే పనిచేయాలి. కానీ సమాధానము కాకుండా మరి ఏది చేసినా మేము సమాధాన రాయబారులం కాదు. ప్రియ సహోదరుడా, సహోదరి, మోసపోకండి. దేవుడు మీకు చక్కటి వివేచన ఇచ్చాడు. మీ ప్రార్థన కూడా దేవుడు ఆలకించడానికి ఆయన చెవులు ఎప్పుడు కూడా తన భక్తుల యొక్క మొరల వైపు, ప్రార్థనల వైపు, విజ్ఞాపన వైపు ఆయన చెవులు ఉంచుతున్నాడని లేఖనాలు సెలవిస్తున్నాయి. మీరు మోసపోతున్నారు. ఎవరు సమాధాన రాయబారులు, ఎవరు సమాధాన రాయబారులు కాదు అనే అంశమును తెలుసుకోలేక మోసపోతున్నట్టుగా ఈ క్రైస్తవ సమాజంలో జరుగుతున్నటువంటి కొన్ని సంఘటనలు బట్టి, జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి చెప్పక తప్పడం లేదు. ఇలాంటి మనుషులు వచ్చినప్పుడు నిజమైనటువంటి సమాధాన రాయబారులు ఘోరంగా ఏడుస్తూ ఉన్నారు. మాలాంటి సమాధాన రాయబారులు ఘోరంగా అంగలారుస్తున్నాం, ఘోరంగా మొరపెడుతున్నాం. ప్రభా, విలువలతో కూడినటువంటి ఈ రాయబార వృత్తిని, ఈ రాయబార బాధ్యతను మేము నిర్వర్తిస్తూ ఉండగా మభ్యపెట్టేవి, మోసం చేసేటటువంటి లేదా వేరే త్రోవలోనికి నడిపించేటటువంటి అనేక మంది రాయబారులు మేము కూడా సమాధాన రాయబారులమని వస్తున్నారయ్యా. నిజమైనటువంటి సమాధాన రాయబారులుగా మాకు ఏడుపు తప్ప, రోదన తప్ప మరొకటి లేదు కదా అని మేము ప్రభు సన్నిధిలో ఖచ్చితంగా బాధపడుతున్నాం. ఈ మాట 33 యెషయా గ్రంథము 7వ వచనం అంటాడు, సమాధాన రాయబారులు ఘోరముగా ఏడ్చుతున్నారు. సమాధానపరచవలసిన మేము ఏడవలసిన పరిస్థితులు వస్తున్నాయి. సమాధానపరచవలసిన మేము, సమాధానము గురించి మరి మీకు చెప్పవలసిన మేము ఏడవలసిన పరిస్థితి వస్తుంది. ఎందుకని అంటే నాటకాల ద్వారా, డ్రామాల ద్వారా వారు ప్రాచుర్యం పొందుకోవాలని, పబ్లిసిటీ రావాలని, లబ్ధి పొందుకోవాలని, జనాలలో తనకంటూ ఒక ఇమేజ్ని ఏర్పరచుకోవాలని అడ్డదారులలో, అక్రమమైన దారులలో మేము కూడా రాయబారులమని చెప్పుకొనుచు తిరుగుతున్నటువంటి దౌర్భాగ్యకరమైనటువంటి మనుషులను చూస్తున్నా. వారు అలా చేస్తున్నప్పుడు అరే మరి మేము చేస్తున్నది ఏమిటి? అరే విలువలతోనూ
నిబద్ధతతోనూ కట్టుబడి ప్రయాసతో మేము చేస్తున్నటువంటి ఈ సమాధాన రాయబార ఈ బాధ్యత ఏమిటి, ఈ వృత్తి ఏమిటి? అరే, మేము చేస్తున్నది వారు చేస్తున్నది ఒకటేనా? లేదా మేము చేస్తున్న దానిలోనికి మేము కూడా అలాంటి వారమని ఇలాంటి అక్రమదారులు ప్రవేశిస్తున్నారా? ఈ విజ్ఞత విశ్వాసాలు కలిగి ఉండలేకపోతున్నారా? ఈ విజ్ఞత ఎందుకని విశ్వాసాలలో ఉండలేకపోతుంది అని ఒకంత చింత, ఒకంత బాధ ఉంటుంది ప్రియ సహోదరుడా, సహోదరి. చదువు అంతంత మాత్రంగా ఉండి విచక్షణ, ఎవరు ఏది చెప్తే పాపం అది నమ్మేసే ఒక అమాయకపు ప్రజలు ఉన్నారు. దేవుడు భయం చూపించి దేవుని యొక్క పేరును వాడుకుని దేవుని యొక్క మాటనే మరి చూపిస్తూ ప్రలోభ పెడుతూ ఇలాంటి సేవకులు తయారవుతూ ఉన్నారు. వీరు దేవుని యందుల భయమును బట్టో, భక్తిని బట్టో, లేకపోతే వారికి ఉన్నటువంటి విచక్షణ రహితమైనటువంటి జ్ఞానాన్ని బట్టో, అమాయకత్వాన్ని బట్టో, లేకుంటే వారికి ఉన్నటువంటి లేమిని బట్టో, మీకు అంత ధనం ఇస్తాం, ఎంత ధనం ఇస్తాం అనేటువంటి ఆ ప్రలోభాలను బట్టి ఆకర్షించుకున్న దాన్ని బట్టో ఇలాంటి వారిని వెంబడిస్తూ ఉంటారు. వారిని వెంబడిస్తున్న వారి కొరకైతే ఖచ్చితంగా మనం ప్రార్థన చేయాలని అందులో ఏ సందేహం లేదు. వీరు త్రోవ తప్పిన వారిగా ఉన్నారు. సమాధాన రాయబారుల వెనకాల కాకుండా, సమాధాన రాయబారులతో కాకుండా వీరు నరకం వైపు నడిపించే రాయబారుల వెనకాల నడుస్తున్నారు. వీరి యొక్క అజ్ఞానమును బట్టి మనం చింతించాలి, ప్రార్థన చేయాలి. ఒకవేళ నీవు గనక అలాంటి అజ్ఞానపు స్థితిలో, అవివేకపు స్థితిలో ఉంటే గనక ఈ మేల్కొలుపులో నీకు మేల్కొలుపు రావాలి. ఈ మేల్కొలుపు ప్రార్థనలో నీవు జ్ఞానం పొందుకోవాలి. ఈ మేల్కొలుపు ప్రార్థనలో సమాధాన రాయబారుల గురించినటువంటి సమాచారం నువ్వు తెలుసుకోవాలి. ఈ మేల్కొలుపు ప్రార్థనలో నీకు కనువిప్పు కావాలి. నీకు ఇలాంటి వారు ఉన్నంత కాలము అలాంటి వారి యొక్క ఆటలు సాగుతూనే ఉంటాయి, వారి యొక్క ఆగడాలు కొనసాగుతూనే ఉంటాయి. ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వు సమాధాన రాయబారి వెంబడి వెళ్ళు. అతడికి ఒక చక్కటి పిలుపు ఉంటుంది, చక్కటి ఏర్పాటు ఉంటుంది, నిబద్ధత ఉంటుంది, విలువలు ఉంటాయి. ఒక చక్కటి గురి ఏర్పరచుకుని ఈ సమాధాన రాయబారి పరుగులెడుతూ ఉంటాడు. ఆ గురి వద్దకే తన పరిగెడతాడు, గురి వద్దకే తనతో పాటు ఉన్న వారిని నడిపిస్తాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, గొర్రె కషాయవాడిని నమ్ముతూ ఉందని మనకు ఒక నానుడి లేదా ఒక వాడుక సామెత. మనకి అన్యులు పెట్టిన పేరు ఏమిటంటే గొర్రెలనే వారు మనల్ని పిలుస్తూ ఉంటారు. నిజంగానే నువ్వు గొర్రెలాగే ప్రవర్తిస్తున్నావా? గొర్రె ఆలోచన విధానాన్ని కలిగి ఉన్నావా? గొర్రెలాగే ఏది మంచో ఏది చెడో తెలుసుకోలేనటువంటి విచక్షణ నీకు పనిచేయట్లేదా? గొర్రె అనే పేరు సాత్వికతకు సాదృశ్యత, వెంబడించడానికి సాదృశ్యత. సాధు జంతువుగా, అది ఏ హాని చేయనటువంటి జంతువుగా దానికి ముద్ర. మరి నీవు వెంబడించుటలో నిజమైన దాన్ని వెంబడిస్తున్నావా? నిజమైనటువంటి సేవనే కలిగి ఉన్నావా? నిజమైనటువంటి సేవకుడిలో నువ్వు వర్ధిల్లుతున్నావా? నిజమైనటువంటి సేవకుడిలో నువ్వు కట్టబడుతున్నావా? ఏది నీ విచక్షణ? ఏది నీ జ్ఞానం? ఏది నీ సాత్వికత? ఏది నీ నిబద్ధత? ఏది నీ విలువ? ఈ ఉదయకాలం ఈ మేల్కొల్పు ప్రార్థన ద్వారా చెప్పాలనుకున్న సూటి అయిన మాట, సమాధాన రాయబారులను వెతకండి. సమాధాన రాయబారులు మీరు బోతద్దం పెట్టుకుని వెతకాలి. ఎక్కడ పడితే అక్కడ కనబడేవాడు సమాధాన రాయబారి కాదు.
మీ ఇంటి పక్కన ఉన్నవాడు సమాధాన రాయబారి కాదు. మీ వీధిలో కనబడుతూ యేసు రక్తమే జయమని చెప్తున్నవాడు సమాధాన రాయబారి కాదు. హల్లెలూయా స్తోత్రమని నువ్వు కనబడినప్పుడు చెప్తున్నవాడు సమాధాన రాయబారి కాదు. నీకు నిజమైన సమాధాన రాయబారి కావాలి అంటే నువ్వు వెతకలాడాలి, నీవు కనిపెట్టుకోవాలా. నువ్వు ఎక్కడ దొరుకుతాడు ఈ సమాధాన రాయబారి అని దానికోసమే ప్రయాస కలిగి ఉండాలి. ఈ సమాధాన రాయబారులు ఏం చేస్తున్నారంటే ఘోరంగా ఏడుస్తూ ఉన్నారంటే, ఎవరైతే నీ కొరకు ఏడ్చేవారు ఉంటారో, ఎవరైతే నీ కోసం కన్నీరు పెడుతూ ఉంటారో, ఎవరైతే నీ కోసం మంగళారుస్తుంటారో, ఎవరైతే నిన్నును దేవుణ్ణి సమాధానపరచటానికి నిరంతరము నిత్యము తన యొక్క జీవితాన్ని పణంగా పెట్టుకుని ప్రయాసపడుతుంటారు, అలాంటి వారిని నువ్వు గుర్తించాలి, గైకొనాలి, తెలుసుకోవాలి. దాని కొరకే బాధ్యతను వహించాలి. నీ ఇంటిలో నీ ఇంటి పక్కన ఉన్నవాడు నీ కోసం బాధ్యత వహించగలడా? నీ వీధిలో నేను సేవ చేస్తున్నానని చెప్పుకుంటున్నటువంటి వాడు నీ కొరకై నిబద్ధతతో పనిచేయగలడా? ప్రియ సహోదరుడా, ఒక్కసారి ఆలోచన చేయి. వివేచన కలిగి ఉండు, జ్ఞానం కలిగి ఉండు. అంత అయిపోయిన తర్వాత అయ్యో మేము తప్పు చేశాం, అయ్యో మేము కలిగి ఉండవలసింది మేము కలిగి ఉండలేదు, అయ్యో మేము వెంబడించవలసిన దాన్ని వెంబడించలేకపోయామని అంటే లాభం లేదు. ప్రియ సహోదరుడా, సహోదరి, నాడు అలాగా వెంబడించవలసిన దాన్ని వెంబడించలేకపోవడం వలన అరణ్యంలో 3,000 మంది కూలారు. కూలడం అంటే ఖడ్గము చేత కూల్చబడ్డారు. మరి నీ పరిస్థితి ఏంటి? వెంబడించవలసిన దాన్ని నువ్వు వెంబడించలేకపోతున్నావా? తెలుసుకోవలసిన దాన్ని నువ్వు తెలుసుకోలేకపోతున్నావా? ఈ మేల్కొల్పు నీలోకి ఎప్పుడు వస్తుంది? ఇంకా గుడ్డితనము, ఇంకా మసకబారినతనము, ఇంకా నిద్రమొత్తు, ఇంకా ఆ సోమరితనం ఇంకెంతకాలం? ప్రియ సహోదరుడా, సహోదరి, సమాధాన రాయబారుల కొరకే ప్రయాసపడు, సమాధాన రాయబారుల కొరకే ప్రయత్నం చేయి. వారు ఎక్కడ దొరుకుతారని వెతుకు వెతుకు వెతుకు. అంగలార్చే సేవకుడు నీకు తప్పక దొరుకుతాడు. అంగలార్చే సేవకుడు నీ కొరకే నిత్యము తన తలుపులు తెరిచి ఎప్పుడు వస్తావని ఎదురు చూస్తూ ఉంటాడు. రమ్ము, నీ కొరకే దేవుడు కరములు చాచి ఉంచాడు. నీ కొరకే సమాధాన రాయబారిని ఆయన నిలబెట్టి ఉన్నాడు. దేవుడు నిన్నును నీ కుటుంబమును బహుగా దీవించునుగాక. ప్రార్థన చేస్తా. దయగల తండ్రి, కృపగల దేవా, సమాధాన రాయబారులు కరువైపోతున్నటువంటి రోజులు నాయన, ఈ విజ్ఞతలో లేక మేము దేనిని వెంబడిస్తున్నామో, దేనిని గాయకుంటున్నామో, మా విలువ ఏమిటో, మా విలువలు ఏమిటో తెలుసుకోవాలనేటువంటి అజ్ఞానపు స్థితిలో ఇదిగో ప్రభా, విశ్వాసులు తీరుతెన్నులు విశ్వాసుల యొక్క నడవడిక అవుతుంది. ఈ వాక్యము ద్వారా తట్టి లేపాలని నాలో ఉంచినటువంటి ప్రేరేపణ బట్టి మీకు వందనాలు. ఈ వాక్యము ద్వారా మేల్కొల్పులోనికి తీసుకురావాలని ప్రయాసతో ఈ మేల్కొల్పు ప్రార్థన వాక్యమును విత్తుచూ ఉండగా, ఎందరైతే సత్యమును గాయకుని సమాధాన రాయబారుల కొరకై హంగలారుస్తూ, వెతుకులాడుతూ, తాపత్రయపడుతూ, పరుగులెడుతూ ఉంటారో ప్రభా, అటువంటి వారికి నీ సమాధాన రాయబారులను పరిచయం చేయండి. సమాధాన పరిచయ నీ రాయబారులను వారికి అందించండి. వారి జీవితాలను దీవెనకరంగా మార్చండి. మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకొనమని యేసు వారి నామమును బట్టి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్.